నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ కుమార్ గారు. సో సార్తో మాట్లాడి ఈరోజు మునగాకు యొక్క బెనిఫిట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం మునగాకు. సో దీని బెనిఫిట్స్, సో మునగాకు అండ్ అలానే మునక్కాయ ఈ రెండిట్లో ఒకే విధంగా ఉంటాయి అంటారా, లేదు అని అంటే డిఫరెంట్ ప్రోటీన్స్ అనేవి దీనికి డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఓకే, బట్ మునక్కాకు ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని మనం చెప్పొచ్చు. Among all the vegetables, all the fruits, and if you think of any other items, ఆ విధానం మనం ఆలోచిస్తే మునక్కాకు is the best. బికాజ్ మునక్కాకు ద్వారా మనకు ఏమవుతుందంటే లైక్ వీఆర్ గెటింగ్ హైయర్ లెవెల్ ఆఫ్ విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, అండ్ ఫైబర్ ఆల్సో వీఆర్ గెటింగ్, అండ్ వీఆర్ గెటింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీఆక్సిడెంట్స్ ఫ్రమ్ దిస్. And apart from that, like it is one of the best painkiller ani manam cheppochu. Painkiller. Okay. Yes, we are getting all sort of vitamins from this, including calcium. Calcium also is there in this. Okay. So if you think of all these ingredients, all in one ani cheppochu. All in one ani cheppochu. Okay. And if you compare with the carrot or lemon and like orange, anything, any sort of fruits, you are going to get around more than 10 times of the medicinal property than all these items. Means suppose carrot lo, let us say carrot lo meeku 10% vitamin A undi anukondi, దీనిలో మీకు 100% ఉంటుంది. సో అంతా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని మనం చెప్పొచ్చు. ఆల్ ద ఐటమ్స్, Okay. all sort of ingredients we are getting in a very higher level, especially from the మునక్కాకు. Okay. అది మనకు మునక్కాయలు లేదు, మళ్ళీ మునక్కాయలు ఉండదు. ఓకే, సో ఇట్ ఈస్ మునక్కాయలు కొన్ని వైటల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, వైటల్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అండ్ దట్ ఈస్ గుడ్. అండ్ సపోజ్ సంబడి ఈస్ ఆల్వేస్ గెటింగ్ లో బీపీ. ఓకే, సో బాగా రెండు తీసుకుంటేనే మంచిది. లైక్ ఈ మునక్కాకు కషాయం తీసుకోవచ్చు డైలీ 1 time, 1 glass, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ మునక్కాయ వాళ్ళ కర్రీ చేసుకొని కూడా తినొచ్చు, కర్రీ రూపంలో వాళ్ళకి తయారు చేసి తినొచ్చు, పప్పులు యూజ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ అని మనం చెప్పొచ్చు. బట్ సపోజ్ ఒకరికి ఎప్పుడు చూస్తే బాడీ చల్లగానే ఉంటుంది అండ్ వాళ్ళకు వైటల్ హీట్ వాళ్ళ బాడీకి ఎక్కట్లేదు, అండ్ చిన్నగా ఒక లైక్ క్లైమేటిక్ చేంజెస్కి వాళ్ళు వెళ్ళారనుకో, లేకపోతే ఎక్కడైనా సపోజ్ లైక్ కూల్ ఏరియాకు వెళ్ళారనుకో, వాళ్ళకు ఇమీడియట్లీ అఫెక్ట్ అయిపోతుంది. ఎలాంటి పరిస్థితి ఉంది అంటే వాళ్ళ రెండు తీసుకోవడం బెస్ట్ అన్నమాట. సో మునక్కాయ ద్వారా వాళ్ళకు వైటల్ హీట్ పెరుగుతాయి బాడీలో. ఓకే, అండ్ దాంతో పాటు ఇన్ కేస్ మునక్కాకు తీసుకుంటే, మునక్కాకు కషాయం తీసుకుంటే సో వండర్ అన్నమాట అట్లా. సో వాళ్ళకు యాక్చువల్లీ డ్యూ టు దిస్ మెడిసినల్ ప్రాపర్టీ దే విల్ బికమ్ వెరీ హెల్దీ. వాళ్ళకు ఇమ్యూనిటీ పెరుగుతాయి, అండ్ విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఇమ్యూనిటీ కూడా పెరుగుతాయి. ఓకే, ఈవెన్ ఐరన్ అండ్ జింక్, ఎవ్రీథింగ్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద మునక్కాకు. అంటే సార్, మునగాకు ఓన్లీ జ్యూస్ రూపంలో తీసుకుంటే వస్తుందా, లేదంటే కొంతమంది చట్నీ తీసుకుంటారు, పప్పుల్లో వేసుకుంటూ ఉంటారు, ఈ రూపంలో కూడా తీసుకోవచ్చు అంటారా? ఆ రూపంలో తీసుకుంటే మీకు ఏమవుతుందంటే మెడిసినల్ ప్రాపర్టీ అక్కడ తగ్గుతుంది. ఎస్. సో ప్యూర్లీ యూ హ్యావ్ టు మేక్ కషాయం తయారు చేయాలి. అంటే ఎక్కువ అవసరం లేదు, 2 పిడికిలు తీసుకోండి మునక్కాకు, 2 పిడికిలు. అంటే టీ గ్లాస్ లో హాఫ్ తీసుకుంటే సరిపోతుందా సార్? అట్లా కాదు, దట్ ఈస్ ఎ ప్రొసీజర్ హౌ టు మేక్ దట్. అది నేను చెప్తున్నాను అనమాట. ఎట్లా ఉంటుంది అంటే ఒక 2 పిడికిలు మీరు మునక్కాకు తీసుకోండి, ఒక 1 glass వాటర్ యాడ్ చేయండి, యాడ్ చేసి యూ బాయిల్ ఇట్ ఫర్ జస్ట్ 5 minutes, 3 to 5 minutes ఎనఫ్. ఓకే, ఆ తర్వాత ఫిల్టర్ చేయండి, ఫిల్టర్ చేసి ఆ కషాయం తాగండి. ఓకే, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఒరిజినల్ హనీ, మీరు అప్పుడు కొంచెం హనీ యాడ్ చేసి తాగొచ్చు. లెమన్ వేసుకోవచ్చా సార్ ఇందులో? లెమన్ కూడా పిండొచ్చు. ఓకేనా, లెమన్ పిండేసి కూడా తాగొచ్చు. బట్ హనీ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్. లైక్ కొంచెం టేస్ట్ కూడా రావాలంటే కొంచెం హనీ యాడ్ చేస్తేనే మంచిది. అప్పుడు లెమన్ పిండకూడదు.
ఓకే, హనీ ఏది, వేసినప్పుడు లెమన్ వేయకూడదు, ఏదైనా ఒక్కటే ఏదో వేసి. ఒకటి వేయాలి అండ్ మిక్స్ చేసేసి మీరు తాగొచ్చు. ఇట్ ఈస్ వెరీ టేస్టీ. ఓకే, ఎవరైనా తాగొచ్చు. ఎవరైనా తాగొచ్చు, చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చు, మిడిల్ ఏజ్డ్ పీపుల్ ఎవ్రీబడి. అండ్ ఫర్ ఏజ్డ్ పీపుల్ ఇఫ్ యు ఆర్ గివింగ్ దిస్ నా, మీకు అసలు నో నీడ్ ఆఫ్ ఎనీ మల్టీవిటమిన్. ఓకే, మల్టీవిటమిన్ అంటే సప్లిమెంట్ తీసుకోకుండా. యా, ఒక టైప్ ఆఫ్ ఆటమ్ బమ్ అని చెప్పొచ్చు, మల్టీవిటమిన్ ది ఆటమ్ బమ్. ఓకే, సో అంత పవర్ఫుల్ అన్నమాట. ఓకే, because all the vitamins, all the minerals which we are getting from the multivitamin, it has got more than 10 times of that particular. దట్ న్యాచురల్ గా. Yes. So multivitamin completely ఆపేయచ్చు. దిస్ ఇస్ ప్యూర్లీ న్యాచురల్ కాబట్టి మీరు డైలీ వాడినా కూడా మంచిదే, ఓకే, ఇబ్బంది ఏం లేదు. అండ్ బట్ ఏంటంటే మీరు కొంతమంది ఏం చేస్తారంటే లైక్ మేము పప్పులు యూజ్ చేసాం, కర్రీలు యూజ్ చేస్తాం అని చెప్తారు. బట్ దాని నుంచి చాలా తగ్గిపోతాయి, అక్కడ మెడిసినల్ ప్రాపర్టీ తగ్గిపోతాయి. ఓకేనా? బట్ హియర్ ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఏ కషాయం, సో కషాయం ద్వారా 100 to 100% యు ఆర్ గోయింగ్ టు గెట్ ద మెడిసినల్ వాల్యూ. సో డెఫినెట్లీ ఇఫ్ సంబడీస్ బికమ్ వెరీ థిన్, లైక్ వాళ్ళకు ఎంత తిన్నా ఏది అయినా సరే వాళ్ళకు హోళ్ళు పెరగట్లేదు, దే కెన్ యూజ్ దిస్ కషాయం. వాళ్ళు ఇది యూజ్ చేశారంటే విత్ ఇన్ మంత్ ఆఫ్ టైం వాళ్ళకు వెయిట్ పెరుగుతాయి, వాళ్ళకు హొల్లు బాగా డిఫరెన్స్ వచ్చేస్తాయి. అండ్ దీనిలో మనకు యాక్చువల్లీ అనిమల్ ప్రోటీన్ దీనిలో లేదు కాబట్టి దిస్ ఇస్ అ న్యాచురల్ ప్రోటీన్, వీఆర్ గెటింగ్ కంప్లీట్లీ న్యాచురల్ ప్రోటీన్ ఫ్రమ్ దిస్. అప్పుడు ఏమవుతుందంటే ఒకరికి ఈవెన్ హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ రావు. అండ్ వాళ్ళకు ఇన్ కేస్ యాసిడిటీ ఉన్నా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా అది కూడా అన్నీ తగ్గుతాయి. అండ్ దే విల్ గెట్ గుడ్ స్లీప్ ఇన్ నైట్, మంచి నిద్ర పడతాయి. బట్ అండ్ దే విల్ బికమ్ ఫ్యాట్. ఓకే, యా. సో చాలా లావుగా ఉన్నవాళ్ళు అయితే వాళ్ళ ఇది తీసుకోకుంటేనే మంచిదే, బికాస్ అగైన్ లావ్ అవుతారు వాళ్ళు. ఓకే, లేకపోతే మిగిలిన వాళ్ళ ప్రతి ఒక్కరు దే కెన్ యూజ్ ఇట్ అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసినల్ ప్రాపర్టీ విదౌట్ ఎనీ మల్టీవిటమిన్ సోర్స్. ఓకే, సో దిస్ ఓన్లీ యూ కెన్ యూజ్. సో డెఫినెట్లీ యూ విల్ బి హెల్దీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మునగాకు యొక్క బెనిఫిట్స్ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ.